సరే, క్వశ్చన్ చదువుతున్నాను, గమనించండి. రాకడ వర్తమానం వినకపోతే విడవబడతారా అని ఒక చెల్లి అడిగింది. హల్లెలూయా. రాకడ వర్తమానము విననంత మాత్రాన విడవబడరు. ఎందుకంటే ఒక విషయం ఏంటంటే, రాకడ కొరకు మనం ఎలా సిద్ధపడతామో, థ్యాంక్ యూ జీసస్. రాకడ కొరకు మనం ఎలా సిద్ధపడాలి, ఆ విషయాలు ఆ ఉపదేశంలో ఉంటాయి. అది వినకుండా ఎలా సిద్ధపడతారు కదా. ఒక విషయం దాంతో పాటు కలిపి ఇంకొక క్వశ్చన్ కూడా మనం కలిపేసుకుందాం. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, నామకార్థ సంఘానికి వెళ్ళే వాళ్ళు ఇక నరకానికేనా అని ఒక బ్రదర్ అడిగారు. ఇంకొక సిస్టర్ అడిగారు, ఆర్సిఎం వాళ్ళు వధు సంఘములో ఉంటారా? రైట్, ఇవన్నీ కలిపే ఉన్నాయి. యేసు ప్రభు రాకడలో ఎత్తబడటానికి మనకు కావలసిన మినిమం ఉపదేశం ఏంటి అంటే, ఖచ్చితంగా మారుమనసు ఉండాలి. 2, నీళ్ళలో బాప్తిసం తీసుకొని ఉండాలి. ముంచుట బాప్తిసం తీసుకొని ఉండాలి. అంటే సరైన బాప్తిసం తీసుకొని ఉండాలి. పరిశుద్ధాత్మను పొందుకొని ఉండాలి. వేరుపాటు జీవితం ఉండాలి. లోకానికి వేరు. మినిమం ఇవి. ప్రతి చోట అపోస్తుల సంఘం ఉంటుందని గ్యారంటీ లేదు. ప్రతి చోట అపోస్తుల సహవాసం ఉంటుందని గ్యారంటీ లేదు. దేవునికి స్తోత్రం కలిగింది గాక. మినిమం ఇవి ఉంటే, మినిమం ఇవి ఉన్న వాళ్ళు ఎక్కడున్నా, ఏ సంఘంలో ఉన్నా పర్వాలేదు నా లెక్కలో. చూడండి, నన్ను మీరు అడిగే క్వశ్చన్, నేను చెప్పే ఆన్సర్స్ ఒకందుకు నా అభిప్రాయం మాత్రమే, నా ఒపీనియన్ మాత్రమే. ఇదే క్వశ్చన్ మీరు ఇంకొకరిని అడిగితే ఇంకొకలాగా ఉండొచ్చేమో. నేను దేన్నైతే ఓకే అన్నానో దాన్ని వాళ్ళు నో అంటారేమో. నేను దేన్ని ఎస్ అన్నానో వాళ్ళు నో అని ఉండొచ్చు. ఓకే, నేను దేనికి సరే పర్వాలేదు అంటున్నానో దానికి వేరే వాళ్ళు అస్సలు కుదరదు అనొచ్చు. నేను కూడా కుదరదనే అనాలి, నో అనే అనాలి. అయితే బైబిల్లో ఒక మాట ఉంది, అసలు తర్వాత చూపిస్తానండి మీకు. దేవునికి స్తోత్రం కలిగింది కాదు. మినిమం మారు మనసు, బాప్తిజం, పరిశుద్ధాత్మ. లోక సంబంధమైన ఆచార వ్యవహారాల నుండి, సాంప్రదాయాల నుండి, లోక పోకడ నుండి, లోక మర్యాదల నుంచి వేరవ్వాలి. అదే వేరుపాటు జీవితం అంటే. అందరిలాగా ఉండొద్దు అని అర్థం. వేర్ సంథింగ్ డిఫరెంట్ అన్నమాట. మినిమము రాకడలో ఎత్తబడడానికి ఇదైతే సరిపోతుంది. ఇకపోతే పైన దేవుని చిత్తం, అది ఇంకా దేవుని కృప. ఆయన చాలా మంచోడు. నేను చెప్పాను కదా, ఆయన రాకడలో వచ్చినప్పుడు స్పెషల్ గ్రేస్ తీసుకొస్తాడు. తేబడు కృపలు అని రాయబడి ఉంది. మనం చదివే 1 పేతురు 1:13. ఆయన ప్రత్యక్షమైనప్పుడు తేబడు కృప విషయమై నిరీక్షణ, సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి అని. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని చెప్పాను చూసారా, ఆ టైప్ అన్నమాట. ఇకపోతే ఎవరైతే ఈ ఆర్సిఎం కానీ ఇంకా నామకార్థ సంఘాలు ఏ సంఘాలని నామకార్థం అంటారు అనేది కూడా ఇంపార్టెంట్. పెంతుకోస్తు సంఘాల్లో కూడా నామకార్థ సంఘాలు ఉన్నాయి. మరీ అది అనుకోవద్దు, గట్టిగా అరిచేసి చప్పలు కొట్టేసి భాషలు మాట్లాడిసిన వాళ్ళందరూ బాగా పరిశుద్ధులు అనే కాన్సెప్ట్ తీసేయండి. ఆ రోజులు పోయాయి, అలాగనుకునే రోజులు పోయాయి. లేని దొంగలందరూ ఇందులోనే ఇలాంటి దాంట్లోనే కనపడుతున్నారు అనకూడదు. కానీ అర్థం, మహా కుయుక్తులు, రాజకీయాలు, కుతంత్రాలు, ధన వ్యామోహాలు, పదవి వ్యామోహాలు, అర్థమవుతుందండి. కలర్ డ్రెస్ లోనే కాదు, వైట్ డ్రెస్ లో కూడా కనబడుతున్నాయి. కాబట్టి ప్రతి బాహ్య రూపాన్ని చూసి మోసపోకండి. ఓకే, దేవునికి స్తోత్రం కలిగిన గాక. లోపల బాగా ప్రార్థన చేసే పరిసయుడు నీతిమంతుడు కాలేదు. బయట నాకు లోపలికి వెళ్ళడానికి నాకు అర్హత లేదనుకునే సుంకరి పాపి కాలేదు. అంచనాలు తారుమారు చేశాడు లేదా యేసయ్య?
అలాగని పర్లేదు మేము బయట ఉన్న పాపంలో ఉన్నా దేవుడు అంగీకరిస్తాడులే అనేలాగా అర్థం చేసుకోకూడదు ఆ వాక్యాన్ని. దీన మనస్సు గురించి చెప్పాను నేను. విరిగి నలిగిన హృదయం ఎవరైనా సరే, వాళ్ళు ఎవరైనా సరే దేవుడు అంగీకరించే ఫస్ట్ పాయింట్ ఇదే. దేవుని దృష్టిలో పడి, దేవుని దృష్టిలో అప్రూవల్, ఆమోదించబడాలి అంటే మొదటిది మనం ఎవరున్నా ఎక్కడున్నా సరే దీన మనస్సున్న వాళ్ళమైతే ప్రియులారా, వాళ్ళు దేవుని దృష్టిలో అప్రూవ్ అయినట్టే, ఆమోదించబడినట్టే. లూథరన్ చర్చ్కి వెళ్ళే వాళ్ళలో మంచి ప్రార్థనా పరులు తెలుసు, మంచి ఆత్మీయ అనుభవాలు వాళ్ళలో ఉన్నాయి. బ్యాప్టిస్ట్ సంఘాలకు వెళ్ళే వాళ్ళు న్యాయంగా వ్యవహరించినట్టు తెలుసు. పెంతెకోస్తు సంఘాల్లో పాలిటిక్స్ చేసిన వాళ్ళు కూడా తెలుసు. కాబట్టి ఏ సంఘాల్లో ఉన్నారన్నది ఇంపార్టెంట్ కాదు. మీరు ఎక్కడున్నా ఆత్మీయంగా ఉండగలిగితే ఏమో ఖచ్చితంగా ఎత్తబడే సంఘములో మీ పేరు ఉన్నట్టే అని నేను భావిస్తున్నాను. మా సంఘంలో ఉన్న వాళ్ళే పరిశుద్ధులు, మా సంఘంలో ఉన్న వాళ్ళే ఖచ్చితంగా రాకడలో ఎత్తబడతారనే గ్యారంటీ రూల్ ఏమీ లేదు. నా దగ్గర బాప్తిసం తీసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా పరలోకం అనే గ్యారంటీ ఏమీ లేదు. ఓకే, యేసు ప్రభు టీంలో ఉన్నాడండి యూదా ఇస్కరియోతు, ఆయన తప్పిపోయాడు. కాబట్టి మనం మోసపోవద్దు. అపోస్తలున్న పౌలుతోటే బర్నబాడు ఉండేవాడు, కానీ మధ్యలో సేవలో ఇద్దరికి గొడవ అయింది, ఇద్దరు విడిపోయారు. ఓకే, అపోస్తలున్న పౌలు దగ్గర దేమా అనేవాడు ఉండేవాడు. ఉండి ఉండి అతను లోకాన్ని స్నేహించి పరిచయం వదిలేసి లోకం వెంట పడ్డాడు. అలాగా పెద్దోళ్ళతో ఉండొచ్చు, పరిశుద్ధులతో మనం ఉండొచ్చు, అపోస్తులతో ఉండొచ్చు, అటువంటి సహవాసులు ఉండొచ్చు, కానీ కుళ్ళు బుద్ధులు ఉండొచ్చు. వాళ్ళతో ఉన్నంత మాత్రాన వాళ్ళ పేరు చెప్పుకొని పరలోకం వెళ్ళలేము. అది ఫలానా సంఘం అండి అని చెప్తే పరలోకంలో దేవుడు రానివ్వడండి. దాన్ని బట్టి రానివ్వడు. మా అయ్యగారు పెద్ద అయ్యగారు అని చెప్పినంత మాత్రాన పరలోకంలో ఎంట్రీ వస్తుంది అనుకోవద్దు మీరు. పెద్ద చర్చి పేరు చెప్పి, పెద్ద పాస్టర్ గారు చెప్పి పరలోకంలో వెళ్ళలేము. మనకి పరలోకంలో ఎంట్రీకి సంబంధించిన కార్డు కాదు అది. ఆ ఎంట్రీ కార్డ్ టికెట్ అది కాదు. పెద్ద పాస్టర్ గారి పేరు చెప్తే ఆ పెద్ద అయ్య గారి దగ్గర బాప్తిజం తీసుకున్నాం కాబట్టి, ఆ పెద్ద అయ్య గారి దగ్గర ప్రార్థన చేయించుకున్నాం కాబట్టి, బెనీహిన్ గారి దగ్గర చేయించుకున్నాం కాబట్టి, అదేదో పెద్ద ఎవరున్నారు రేన్హార్డ్ బాంకే గారి దగ్గర తల మీద చేయించుకుని వాళ్ళ దగ్గర ఫోటో దిగి ఇంట్లో గోడ కతికించుకుని పెద్ద పొంగిపోతుంటారు. పెద్ద ఆయన చేయి పెట్టాడు అబ్బా. అలాంటి కార్యక్రమాలు ఏదో మనకు తృప్తి, అది పెద్దల దగ్గర చేయించుకున్నాం ప్రార్థన తృప్తి, కానీ వాళ్ళందరూ పరలోకం వెళ్తారని గ్యారెంటీ లేదు. దేవుడు మాట్లాడేసి దేవుడు దర్శించిన వాళ్ళందరూ కూడా పెద్ద పరిశుద్ధులు అనుకునేరు. దేవుడు నెబుకద్నెజరుకి కళ చూపించలేదా? ఏమండి, ఫరోకి దేవుడు కళ చూపించి మాట్లాడలేదా? ఓకే, కైనుతో దేవుడు మాట్లాడలేదా? ఏమండి, బిలాముతో దేవుడు మాట్లాడలేదా? వీళ్ళందరూ పెద్ద పరిశుద్ధులా? వీళ్ళందరూ దీవించబడ్డారా? నీతిమంతులా? పరలోకంలో దేవుడు మాట్లాడినంత మాత్రాన, ఒక దర్శనం వచ్చేసినంత మాత్రాన, ఒక మంచి కళ వచ్చేసినంత మాత్రాన వీళ్ళ పెద్ద పరిశుద్ధులని మీరు అనుకున్నారు. పరిశుద్ధత అనేది మన జీవితం మీద, మన నిర్ణయాల మీద, మన నడవడి మీద ఆధారపడి ఉంటుంది. నామకార్థ సంఘాల్లో ఆత్మ సంబంధమైన క్రైస్తవులు ఉండడం చూశాను నేను. మనంత లోతైన ఉపదేశాలు వాళ్ళకి లేకపోవచ్చు, కానీ ప్రార్థన చేసి తన కుటుంబాన్ని కట్టుకున్న తల్లులు ఉన్నారు. ఆ కుటుంబంలో అందరూ సినిమా పిచ్చే కావచ్చు, లూథరన్ సంఘానికి వెళ్తారు కావచ్చు, కానీ ఒక తల్లి మాత్రం ఆ లోపల గదిలో గంటలు గంటలు ప్రార్థన చేస్తూ ఉంటది. ఆ ప్రార్థన చేస్తే వీళ్ళందరికీ జల్లుమంటుంటది ఆ ఒళ్ళంతా. ఖచ్చితంగా చూస్తే ఏమనిపిస్తుంది అంటే, లూథరన్ సంఘాలకి పరిశుద్ధాత్మ ఉండదు కదా అనిపిస్తుంది, కానీ ఇది పరిశుద్ధాత్మే. వాళ్ళకి తెలియదు, ఇక దేవుడు అనుగ్రహించాడు. దాన్ని పరిశుద్ధాత్మ అంటారని తెలియదు, అంతే తేడా వీళ్ళకి. భాషలో ఒకటే మాట్లాడకపోవచ్చు. మంచి ఆత్మీయులు ఉన్నారు, ప్రతి సంఘంలో ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అండ్ పాయింట్ టు బి నోటెడ్, పెంతెకోస్తు మూవ్మెంట్ ఇప్పుడు వచ్చింది, కానీ అంతకుముందు ఉన్నవి ఆ సంఘాలే. మనం ఆ సంఘాల నుంచి వచ్చిన వాళ్ళమే. లూథరన్, బాప్టిస్ట్, సిఎస్ఐ, సిఎన్ఐ, ఏమండి, మన తాత తండ్రులు అందులోంచి వచ్చిన వాళ్ళే. ఈ జనరేషన్కి ఇంకా లోతైన ఉపదేశం కావాలని దేవుడు మనకి ఇంకా లోతుగా నడిపించాడు తప్ప అవి రాంగ్ అని కాదు. మీకు ఇంతకుముందే చెప్పాను, ఊర్లో స్కూల్ 6వ తరగతి వరకే ఉంటుంది. పై చదువులు కావాలంటే పట్టణం వెళ్ళాలి, అక్కడ నుంచి 7th క్లాస్ చదువుకోవాలి.
అలాగని ఈ ఊర్లో ఉన్న 6వ తరగతి వరకు చదివించిన చదువు వేస్ట్ అనుకుంటే ఎలాగా? అవి బేసిక్ కదా. నిజంగా చెప్పండి, దేశంలో ఇండియా వరకు వద్దాం అందాక, ఇండియాలో మిషనరీ సేవ ఎవరు చేశారు? పెంతుకోస్తులు చేశారు అనుకుంటున్నారు? పెంతుకోస్తులు చేశారు అనుకుంటున్నారా? ఆ లూథరన్ బ్యాప్టిస్ట్ వాళ్ళే చేశారు. మిషనరీ పరిచయం చేసి ఊర్లు వెళ్ళి సంఘాలు కట్టారు. ఇంత లోతైన ఉపదేశం లేదు. సువార్త చేసి కరడుగట్టిన ఊర్లలోకి వెళ్ళి ఒక చర్చి కట్టించి వచ్చారు. అవి దేవుడు మర్చిపోతాడు అనుకోవద్దు. ఏదో వాళ్ళకి తెలిసిన ఆ జ్ఞానంతో, ఆ సువార్తతోటే, ఆ ప్రేమ ప్రసంగంతో కొన్ని ఆత్మలైనా కాపాడి సంఘంలో చర్చి కట్టేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మన సంఘాల్లో ఉన్న విశ్వాసులందరూ 100% అన్యులు వచ్చిన వాళ్ళైతే కారు. ఆయా సంఘాల నుంచి వచ్చి వాళ్ళందరినీ ఇంకా లోతైన సత్యంలోకి నడిపించాం అంతే. దాని క్రెడిట్ మన డబ్బా కొట్టేసుకుంటే ఎలాగా? కొన్ని గమనించండి, వరి పంట తెలుసు కదా. ముందు విత్తనాలు చల్లిన తర్వాత అవి మొలకెత్తుతాయి. మొలకెత్తిన దగ్గర ఉంచరు వాటిని. ఆ మొలకలన్నీ పీకి మళ్ళీ కలిపి వేరే దగ్గర మళ్ళీ నాటుతారు. నారు నాటడం అంటారు చూసారు. ముందు మొలకెత్తిన వాటిని పీకేస్తారు, తర్వాత వేరే వాటితో కలిపి మరలా నాటుతారు. నా మొలకెత్తింది పీకి నాటడమే. ఒక సంఘంలో మీరు మొలకెత్తించగలిగారు. ఒక సంఘంలోని మొలకలు దేవుడు అందులోంచి తీసి మరలా శ్రేష్టమైన నేలలో నాటాడు. అలా చేస్తేనే శ్రేష్టంగా పంట పెరుగుతుంది. అందుకే కొన్ని సందర్భాల్లో మనం సంఘం సహవాసం మారాల్సి వస్తుంది. చెప్పాను కదా, ఊర్లో 6వ తరగతి వరకే ఉంది. పై చదువు కావాలంటే మారండి, వేరే స్కూల్కి వెళ్ళండి. ఇది రాంగ్ అని కాదు. హై స్టాండర్డ్ కావాలంటే మారాలి. ఇకపోతే ఇప్పుడు మీరు నేను అంటే కొంచెం ఈ వయసులో, ఈ తరంలో లోతైన ఉపదేశాలు నేర్చుకునే అవకాశం దొరికింది. కానీ మన ఇళ్ళల్లో అమ్మ, నాన్న, తాతలు, అమ్మమ్మలు ఉంటారు. వీళ్ళు ఈ వయసులో, ఈ జనరేషన్లో మన ఉపదేశంలోకి రావాలంటే కష్టం. మళ్ళీ అర్థమవుతుందండి. ఇప్పుడు అమ్మమ్మ ఉంది ఇంట్లో, చెవులకి వేసుకుంది, గాజు వేసుకుంది. ఇప్పుడు వాటిని తీయించి పెద్ద మనం సాధించేది ఏం లేదు వాటి చేత. వాళ్ళకి వాటి మీద మనసు లేదు, అయినా వేసుకున్నారు. ఆ వయసులో బాగా బంగారం వేసుకొని అలంకరించుకోవాలన్న మనసు కాదు అది. వేసారు, అలవాటు అంతే, అయిపోయింది, వదిలేశారు అంతే దాన్ని. అది చెవులుకున్నా దాని మీద వాళ్ళకి మనసు ఉండదు. చేతులకి గాజు ఉన్న దాని మీద మనసు ఉండదు వాళ్ళకి. అర్థం. ఇప్పుడు మనం తీసే అమ్మ ఇది ఉంటే నరకానికి వెళ్తారా అంటే తీసేస్తుంది పాపం. అది తీసినంత మాత్రం ఉంచినంత మాత్రాన ఫర్క్ ఏం పడదు, మనకు పడుతుంది. మనం వేసుకున్నాం అనుకోండి, మన మనసు వేరు. ఆ బంగారం ఇప్పుడు మనం వేసుకున్నాం అంటే, బయటకు వెళ్ళామంటే మన మనస్సు, మన అభిప్రాయాలు మారిపోతాయి. చూడ్డానికి మనం అంత పరిశుద్ధంగా ఏం కనపడం, లోకస్తుల్లాగే కనపడదు. బంగారం వేసుకున్నావా లోకస్తుల్లాగే కనపడదు, ఖచ్చితం, అది 100%. కాబట్టి ఇప్పుడు తాతలు, ఇంట్లో ఉన్న అమ్మమ్మలు వాళ్ళు కూడా అప్పట్లో ప్రార్థన చేశారు, అప్పట్లో చర్చిలకి వెళ్ళారు. వాళ్ళు మన మన చ- మన మన ఉపదేశంలో చర్చికి వచ్చారనుకోండి, వాళ్ళకి ఇటువంటి లోతైన ప్రసంగాలు పెద్దగా సెట్ అవ్వవు. వాళ్ళకి ఆ పొట్టి జక్కే కథలతోనే సెట్ అవుతారు. మంచోళ్ళే వాళ్ళు. అర్థం. మన జనరేషన్కి ఏ ఉపదేశం కావాలో దేవుడు ఇప్పుడు మనకి ఇచ్చాడు. వాళ్ళని ఇప్పుడు మనం అలా సాగలేము. ఇప్పుడు వాళ్ళకి నిలు మోకలేసి 2 చేతులు ఎత్తేసి 40 రోజులు ఉపవాసం చేయించాల్సిన అవసరం లేదు వాళ్ళ అమ్మమ్మల చేత. అర్థమవుతుందండి. కాబట్టి వీళ్ళందరూ ఎప్పుడో అప్రూవ్ అయిపోయారు వాళ్ళంతా. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఎంత జీవితం నలిగి ఉంటారో, ఎన్ని శ్రమలు అనుభవించి ఉంటారో, ఎన్ని నిందలు అనుభవించి ఉంటారో, ఎన్ని రోగాలు అనుభవించి ఉంటారో, ఇవన్నీ లెక్కలో తీసుకోవాలి. తమ జీవితంలో తమ చేసిన పొరపాట్లకి వీళ్ళు ఆల్రెడీ నలిగి ఉన్నారు. నేను అందుకే అంటున్నాను, రాకడలు ఎత్తబడే సంఘం 2 విధాలుగా పరిపూర్ణతకు రావాలి. 1 ఉపదేశం ద్వారానైనా రావాలి, 2 శ్రమల ద్వారానైనా రావాలి. ఒక వాక్యం చదువుతాను, లూకా సువార్త. నేను మరలా చెప్తున్నాను, నేను పొందిన పరిశుద్ధాత్మను బట్టి
నా అభిప్రాయం చెప్తున్నా, ఆత్మను బట్టే చెప్తున్నా, సొంత బుర్రతో ఏం చెప్పట్లేదు. నేను ఆత్మలో ఏది కన్విన్స్ అయినా అదే చెప్తాను. అది మీకు నచ్చకపోవచ్చు. దట్ డిపెండ్స్ అపాన్ యూ. మీ మైండ్ సెట్ ని బట్టి అది ఆధారపడి ఉంది. 12:49 లూకాసు వార్త 12:49. నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని అది ఇది వరకే రగులుకొని మండవలెనని ఎంతో కోరుచున్నాను. 50. అయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, అది నెరవేరు వరకు నేను ఎంతో బాధపడుచున్నాను. మన పాయింట్ ఏంటో 50లో ఉంది. ఏంటది? నేను పొందాల్సిన బాప్తిసం ఉంది అన్నాడు యేసు ప్రభు. ఏంటా బాప్తిసం? దేవునికి స్తోత్రం కలుగును గాక. బాప్తిసం ఇచ్చి యోహాను సువార్త చేస్తూ ఈ మాట చెప్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అదే లూకాసు వార్త 3వ అధ్యాయము 16 చదువుతాం. 3:16 లూక్. యోహాను, నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. రైట్. క్రైస్తవుడు పొందాల్సిన బాప్తిసాలు 4. ప్రైజ్ ద లార్డ్. 1, రక్తములో బాప్తిసం తీసుకోవాలి. బ్లడ్. రక్తములో బాప్తిసం అనే మాట ఖచ్చితంగా మీకు బైబిల్లో డైరెక్ట్ గా కనపడదు. ఒక విధంగా మనం అర్థం చేసుకోవాలి. చూపిస్తాను. ఇంతకుముందు చూపించాను ఆల్రెడీ, చూపిస్తా తర్వాత. 2, నీళ్లలో బాప్తిసం తీసుకోవాలి. 3, పరిశుద్ధాత్మలో బాప్తిసం తీసుకోవాలి. 4, అగ్నిలో బాప్తిసం తీసుకోవాలి. ఓకే. యేసు ప్రభు చెప్పిన బాప్తిసం ఆ 4వది. నేను భూమి మీద అగ్ని వేయవచ్చునని చెప్పి, నేను పొందవలసిన బాప్తిసము ఇంకొకటి ఉన్నది, అది పొందే వరకు కొంచెం ఇబ్బంది పడుతున్నాను అన్నాడు. జనరల్ గా యేసు ప్రభు నీళ్ళలో బాప్తిసం తీసుకున్నాడు, అయిపోయింది. యేసు ప్రభు పరిశుద్ధాత్మలో బాప్తిసం తీసుకున్నాడు, అది కూడా అయిపోయింది. మరి మిగిలిన ఇంకో బాప్తిసం ఏది అంటే ఇదే, అగ్ని బాప్తిసం, ఫైర్ బాప్తిసం. ఏమిటది అగ్ని బాప్తిసం అంటే? ఏంటి? మళ్ళీ పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్మ పొందేశారు కదా. పరిశుద్ధాత్మను పావురం వల్ల దిగినా, పరిశుద్ధాత్మ అపోస్తుల మీద అగ్ని వల్ల దిగినా, అది పరిశుద్ధాత్మ బాప్తిసమే. అగ్ని బాప్తిసం గురించి మాట్లాడినప్పుడు అది పరిశుద్ధాత్మ బాప్తిసం కాదు. మళ్ళీ అగ్ని బాప్తిసం గురించి మాట్లాడుతూ ప్రభు ఏమన్నాడంటే, అది పొందే వరకు నాకు ఇబ్బంది అనిపిస్తుంది అంటున్నాడంటే, అది కొంచెం ఇబ్బందికరమైన బాప్తిసమే అదే అన్నట్టు. అది నీళ్ళలో బాప్తిసం ఇబ్బందికరమైనది కాదు, పరిశుద్ధాత్మ బాప్తిసం ఇబ్బందికరమైనది కాదు. అగ్ని బాప్తిసం కొంచెం ఇబ్బందికరమైంది. అంటే ఏంటి అగ్ని? శ్రమలు. యేసు ప్రభువుని ఇబ్బంది పెడుతున్న విషయం ఏంటి? మాటికి శిష్యులతో బాగా మాట్లాడుతూ మంచి ప్రసంగం చేసిన తర్వాత చివరికి ఏమంటున్నాడు? మాటికి ఆయనను మనుష్య కుమారుడు ఈ దుష్ట తరముల వారి చేత హింసించబడి చంపబడును, ఆయన 3వ రోజున లేచునని ప్రతిసారి ప్రతి ప్రసంగానికి కింద యేసు ప్రభు తగిలించేసేటోడు. మంచి ఘనమైన విషయం చెప్పి చివరికి ఏమన్నాడు అంటే, ఆయనను మరి ముందు చావాల్సి ఉంది, శ్రమ పడాల్సి ఉంది అంటుండేవాడు. శిష్యులకు అది అర్థమయ్యేది కాదు. ఆ ముందు చెప్పిన మహిమకు సంబంధించినవి అర్థమైపోయేవి. ఈ చివరి అయినను మనుష్య కుమారుడు మరి ఈ దుష్ట మనుషుల చేతికి చిక్కి మరి వారి చేత శ్రమ పడాల్సి ఉంది అనేసరికి వీళ్ళకి అర్థమయ్యేది కదా. మళ్ళీ మధ్యలో ఈ తోకెందుకు ప్రభు, అతిసేయి, డిలీట్ చేసేయి, ఎడిట్ చేసేయి, బాలేదు, ఇది వాళ్ళకి అర్థం కాలేదు. ఇది కానీ యేసు ప్రభు ఎందుకు అంటుండేవాడు అంటే, ఆ ఒక్క మాట ఆయనకి మనసులో కెలుగుతా ఉండేది. అంతే, అది ఎదుర్కోవాలి. ఎలాగ ఎదుర్కొంటాను? టెన్షన్ ఉండదా? గెత్సెమనే తోటలో ఆయన చేసిన ప్రార్థన ఏంటి? నా ఆత్మ కలవరపడుతుంది అన్నాడు, ఎంతో వేదన పడుతుంది అన్నాడు, నలిగిపోతున్నాను అన్నాడు. గెత్సెమనే తోటలో ఆయన 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 తలంతా తడిసిపోయింది చెమటకి. మా చెమట వచ్చింది ఏంటి అని ఇలా తుడుచుకొని చూసేసరికి చెమట కాదు, బ్లడ్, అది రక్తం. అంటే హైపర్ టెన్షన్ కదా. మామూలుగా ఉన్నప్పుడు తల మీద చెమట ఎప్పుడు వస్తుంది? హై బ్లడ్ ప్రెషర్ వచ్చినప్పుడు వస్తుంది.
బ్లడ్ ప్రెషర్ బీపీ హై అయినప్పుడు బ్లడ్ వచ్చేస్తుంది. అంటే ఆయనలో ఉన్న బ్లడ్ అంతా నెత్తి మీదకి వెళ్ళి ఈ ఈ ఈ ఈ స్వెట్ పోర్స్ నుంచి బయటకు వచ్చేసింది. అంత హైపర్ టెన్షన్ లో ఉన్నాడు ఆయన. ఎందుకు అలాగ ఉన్నాడు అంటారు? ఎందుకున్నాడంటే ఇంకొక అరగంట పోతే ఆయన ఎలా ఈడ్చుకెళ్ళిపోయి లాక్కెళ్ళి కొరడాలతో కొడతారో రాత్రంతా ఆయన పిక్చర్ చూసేసాడు ఆల్రెడీ. మీకు విషయం చెప్పనా? చెప్తే కొంచెం మీకు ఉల్టా అర్థం అవుతుంది కానీ బాగుంటది. మన దగ్గరున్న ఒక వరం యేసు ప్రభు దగ్గర లేదు. ఆ? మన దగ్గరున్న వరం ఏంటో తెలుసా? రేపేం జరుగుతుందో మనకి తెలియదు. ఆ వరం యేసు ప్రభుకి లేదు. ఆయన రేపేం జరుగుతుందో తెలుసు, ఎల్లుండి ఏం జరుగుతుందో కూడా తెలుసు పాపం. రేపే మనం లారీ కింద తల చితికి చచ్చిపోతామని మనకి ఈ రోజు తెలిస్తే మనం ఈ రోజే చచ్చిపోతాం. రేపటి వరకు బతకక్కర్లా. మనం రేపటి వరకు బతకమండి. అందుకే విశ్వాసం మీద బ్రతుకుతున్నాం. ఫోన్ చేసి అన్న ఎప్పుడు వస్తావన్నా అంటే రేపు వస్తాను బ్రదర్ అంట. రేపు బతుకుంటావు గ్యారంటీయా? అయినా రేపు వస్తాం అంటున్నావు అంటే అది విశ్వాసం. అది రేపు చేద్దాం అన్న, ఈ పని రేపు మిగిలిపోయిన పని రేపు చేద్దాం. వచ్చే వారం వస్తాను కదా, వచ్చే వారం వస్తానా, ఓకే బాయ్ అంట. వచ్చే వారం వస్తామని అంటాం. ఏమో బతుకుంటే వస్తాం అనం మనం. ఎవడు తెలుసు బతుకుంటే చూద్దాం అనం మనం. దట్స్ ఫెయిత్. యేసుప్రభు మనకి ఆ వరం ఇవ్వకుండా మంచి పని చేశాడు. రేపేం సంభవిస్తుందో మనకి తెలియకుండా మంచి పని అయింది. మనకు ఉద్యోగం ఎప్పుడు వస్తుందో, మన పిల్లలకి పెళ్ళిళ్ళు ఎప్పుడు అవుతుందో మనకి తెలియకపోవడం చాలా మంచిది తెలుసా? అలా తెలియకపోవడం వల్ల దేవుడి మీద నమ్మకం వేసుకుంటూ ప్రతిరోజు గడుపుతున్నాం. ప్రతిరోజు అడిగేస్తాం దేవుడు ఉన్నాడులే, ఆయన చూసుకుంటాడులే, ప్రభు నీకు చెప్పాను కదా చూసుకుంటావులే. సడన్ గా ఏదైనా మంచి దీవెనకరమైన పని జరిగింది అనుకోండి, షాక్ అయిపోయి సంతోషించే స్తోత్రం ప్రభువా. ఆ సంతోషం వేరే కాదా? మనకి దర్శనాలు చెప్పేటోళ్ళు నలుగురు ఉండాలి, ప్రవచనం చెప్పేటోళ్ళు నలుగురు ఉండాలి. రేపేం జరుగుతుందో ఈయన అడగాలి, ఎల్లుండి ఏం జరుగుతుందో ఆయన అడగాలి. ఈయన ఎప్పుడు పుడతాడో ఆయన అడగాలి, ఈయన ఎప్పుడు చచ్చిపోతాడో ఆయన అడగాలి. అప్పుడు బతకాలి మనం. అవునా? దర్శనాలు ప్రవచనాలు కావాలి మరి ఎందుకు మరి పని లేదు మరి. రేపేమి జరుగుతుందో మనకి తెలియకపోవడం చాలు. 2020లో కరోనా వచ్చినప్పుడు 2021లో చచ్చిపోతారని వీళ్ళందరికీ తెలుసా? ఊహించారా పోనీ? పొరపాటున మనం ప్రార్థన చేసాం కాబట్టి దేవుడు ఆపేస్తాడు, అమ్మే హల్లెలూయా. నవంబర్ డిసెంబర్ కల్లా క్రిస్మస్ పండుగ చేసినప్పుడు ఏమనుకున్నాం? అయిపోయింది, తగ్గిపోయింది స్తోత్రం. 2021 జనవరి 1వ తారీఖున ఏమనుకున్నారు? ఏది వాగ్దానాలు ఏవి? ఏం తీశారు వాగ్దానాలు? నిన్ను యెహోవా దీవించును, నిన్ను విస్తరింపు చేయును అని. చచ్చిపోయారు ఇక్కడ. భవిష్యత్తును తెలుసుకోవడం మన పని కాదు, విశ్వాసంతో సిద్ధపడడమే మన పని. అది బ్రతికైనా కావచ్చు, సావైనా కావచ్చు. రెండో దానికోసం రెడీ అవ్వాలి. చావు వచ్చేస్తుందేమో ఈ సంవత్సరం, రెడీ. రాకడైనా సావైనా రెడీ అన్నట్టు ఉండాలి అంతే. బతికిపోయామా బతికిపోయాంలే, ఇంకా దేవుడు కొన్నాళ్ళు ఇంకా పని చేయాలి కావచ్చు, దేవుని పని కొందేమోలే అనుకోవాలి. చావు వచ్చింది అనుకోండి, నేను ఎప్పుడూ రెడీ, నువ్వు నాకు సర్ప్రైజ్ ఇచ్చేది ఏంటి అనాలి. ఆ సావుకి మనం సర్ప్రైజ్ చేయాలి. వెల్కమ్, దా రెడీ, ఐఎమ్ రెడీ. బాప్తిజం తీసుకున్న రోజునే చచ్చిపోయాను, ఇప్పుడు కొత్తగా చచ్చేదండి, పదా వెళ్ళిపోదాం ఏసే దగ్గరికి. ఇలా రెడీగా ఉంటే ప్రతిరోజు బతకడంలో ఆనందం ఉంటుంది తెలుసా? చావు కోసం రెడీగా ఉంటే బ్రతికినప్పుడు ఆనందంగా ఉంటుంది, సర్ప్రైజింగ్ గా ఉంటుంది. వావ్, బతికిపోయిన ఈరోజు. సో పాయింట్ ఏంటి అంటే అగ్ని బాప్తిసం. యేసు ప్రభుకి తెలుసు, ఇన్ని ప్రసంగాలు చేసి ఇంత జనం ఆయన అంటున్నారు, అందరు జై కొడుతున్నారు, కానీ యేసు ప్రభుకి ఏం కనపడుతుంది పిక్చర్? వీళ్ళందరూ వదిలేసి వెళ్ళిపోతారు సిలువ దగ్గర అని తెలుసు ఆయనకి. అందుకే వీళ్ళందరూ ప్రభుని నమ్మారు కానీ ప్రభు వాళ్ళని నమ్మలేదంట. అందుకే పెద్ద పొంగిపోలేదంట ఆయన. వాళ్ళందరూ వెనకాల ఉండేసరికి ఆ జనాలను చూసి ప్రభు పెద్ద మురిసిపోలేదంట. మంచి మాట చదువుతారా? యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయం 23 నుంచి చదువుతున్నా. 2:23 జాన్. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా
ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడును మనుష్యుని గూర్చి ఆయనకి సాక్ష్యం ఇయ్యనక్కరలేదు. ఓరియా బైబిల్లో డైరెక్ట్ గా ఏం రాశాడో తెలుసా? ఆయన చేసిన సూచక్రియలు చూచి అనేకులు ఆయన నామమునందు విశ్వాసం ఉంచిరి, కానీ యేసు వారిని ఎవ్వరిని నమ్మలేదు అని రాయబడి ఉంది. వాళ్ళందరూ యేసు ప్రభుని నమ్మారు, కానీ యేసు ప్రభు వాళ్ళని నమ్మలేదు అని రాయబడి ఉంది. ఎంత కరెక్ట్ గా డైరెక్ట్ గా తెగొడిసారు చూడండి ఒకసారి. మనం ఆయన నమ్మడం పెద్ద విషయం కాదు, ఆయన మనల్ని నమ్మాలి. కష్టం వచ్చిన వీడు నన్ను వదలడాన్ని నమ్మాలి ఆయన మనల్ని. మన కష్టం వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడు, నమ్మాము, ఓకే, దేవునికి స్తోత్రం కలిగిన. రేపు పొద్దున్న ఏసే కష్టం వస్తే పట్టుకుంటామా? ఏసే పక్షంగా నిలబడతామా? ఆయన కష్టంలో మన కష్టం చూసుకుంటామా లేదా? నిన్న ఒక వాక్యం చదివాను కదా, వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. ఆ మాట నిజంగా చదివినప్పుడల్లా కన్నీళ్ళు వస్తాయి నాకు. వారి బాధలన్నిట్లో ఆయన బాధపడతాడట. మరి ఏసేకి బాధలు వచ్చినప్పుడు మీరు బాధపడ్డారు ఎప్పుడన్నా? అయ్యో మా ఏసే అని వదిలేస్తారు. ఎవరు సేఫ్టీ వాళ్ళు చూసుకుంటారండి. పెద్ద పెద్ద గొప్ప మాటలు మాట్లాడతారు, కానీ నిజంగా చెప్తున్నా, ఈ కడుపు నొప్పి నడుము నొప్పి బ్యాచులు అస్సలు ప్రభు కొరకు నిలబడరు. వీళ్ళు చెప్తున్నాను, అమ్మేస్తారు యేసు ప్రభుని. యేసులో నమ్ముకుంటే కష్టాలు రావని సువార్త విని నమ్మిన వాళ్ళు శ్రమల కాలంలో నిలబడలేరు బ్రదర్. అగ్ని బాప్తిసం అంటే అదే. 1 పేతురు 4:12 గుర్తుంటుంది మీకు, ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలన్నమాట. 1 పేతురు 4:12 అంటే ఏంటి? అగ్ని బాప్తిసం అంటే అక్కడ అర్థమైపోద్ది మీకు. 4:12 ఫస్ట్ పీటర్, ప్రియులారా మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారయ్యున్నంతగా సంతోషించుడి. ఇప్పుడు ఏంటి అగ్ని? శ్రమలు. యేసు ప్రభు పొందాల్సిన బాప్తిసం ఏంటి? అగ్ని బాప్తిసం ఏంటి? సిలువ శ్రమలు. మరి క్రైస్తవుడు మనం ఎప్పుడైతే మార్మన్స్ పొందుతామో యేసు రక్తముతో మన మనస్సాక్షి కడగబడుతుంది. అదే రక్తంలో బాప్తిసం అన్నాను నేను. 2, మార్మన్స్ పొందిన వ్యక్తి యేసు రక్తం చేత మనస్సాక్షిని కడుక్కున్న వ్యక్తి నీళ్లలో బాప్తిసం తీసుకుంటాడు. అది నీళ్లలో బాప్తిసం. నీళ్లలో బాప్తిసం తీసుకున్న వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడతాడు. అది పరిశుద్ధాత్మ బాప్తిసం. అలా పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తి ఇక మొదలవుద్ది జీవితంలో శ్రమల కాలం మొదలైనట్టే. ఏది? అబద్ధ క్రీస్తు వచ్చిన తర్వాత అప్పుడు శ్రమల కాలం వస్తుంది అనుకుంటున్నారా? ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితంలో శ్రమల కాలం స్టార్ట్ అయిపోయినట్టే. ఎర్ర సముద్రం దాటగానే అరణ్యంలో పడ్డారండి వీళ్ళంతా. అరణ్యం అంటేనే శ్రమ, ఇశ్రాయేలీయులు. అలాగే మనం బాప్తిజం తీసుకున్న వెంటనే అరణ్యంలో పడ్డాం, శత్రువుల చేతుల మధ్యలో పడ్డాం, యుద్ధ క్షేత్రంలో పడ్డాం, యుద్ధ భూమిలో పడ్డాం. శత్రు టెరిటరీలో మనం ఉన్నట్టే, చుట్టూ శత్రువులు ఉన్నట్టే. ఇక యేసు ప్రభుని మనం నమ్ముకున్నాము గనుక అబద్ధ క్రీస్తు ఆత్మ అప్పటి నుంచి మనల్ని వేధించడం మొదలు పెడతాడు. అబద్ధపు ఆత్మ మనలను దారి తప్పించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఏంటి? అబద్ధ క్రీస్తు గాని అబద్ధపు ఆత్మ గాని వాడి లక్ష్యము లోకం కాదు, గుర్తుపెట్టుకోండి. వాడి లక్ష్యము లోక ప్రజలు కాదు, వాడి లక్ష్యము సంఘమే, క్రైస్తవులే. ఒక వేటగాడు 2 పావురాల్ని షూట్ చేశాడు. ఒక పావురమేమో అవతల ఎక్కడో పడింది, ఒక పావురమేమో దగ్గర పడింది. దగ్గర పడిన పావురమేమో చచ్చిపోయింది, అవతల ఎక్కడో పడిన పావురమేమో చావలేదు. అది 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 తన్నుకుంటూ ఎగిరిపోవడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు దగ్గర ఒక పావురం ఉంది, చచ్చిపోయింది. దూరం ఒక పావురం ఉంది, ఎగరడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు వేటగాడు ఈ రెండిట్లో దేన్ని ముందు పట్టుకుంటాడు చెప్పండి? దేన్ని ముందు పట్టుకుంటాడు? దగ్గర చచ్చిపోయిందని పట్టుకోడు, ఎందుకంటే ఆల్రెడీ చచ్చింది, అది ఎక్కడికి వెళ్తుంది?
అవతల ఎగిరిపోవటానికి ప్రయత్నం చేస్తున్న పావురాన్ని ముందు పట్టుకుంటాడు, అది మిస్ అయిపోతుందేమో అని. ఇక్కడ చచ్చిపోయిన పావురం లోకస్తులు, ఎగిరిపోబోతున్న పావురం సంఘం. కాబట్టి వాటి లక్ష్యం ఎవరు? సంఘమే. వీళ్ళని ఎలాగైనా పరలోకం వెళ్ళకుండా ఆపాలి, వీళ్ళు ఎలాగైనా రాకడలు ఎత్తపడకుండా ఆపాలి, వీళ్ళు ఎలాగైనా దారి తప్పించాలి. అమ్మా నన్ను వదిలేసి యేసుప్రభుని నమ్ముకుంటారు వీళ్ళు, అమ్మా అనుకుంటుంటాడు. అది అగ్ని బాప్తిసం అంటే ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో అగ్ని వంటి శ్రమలను ఎదుర్కొంటాడు. యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత ఏ కష్టాలు రావు అనే సువార్త రాంగు. అలాగేం యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత హాయిగా ఉన్నామన్న వాళ్ళు ఎవరు లేరు. అలాగన్న వాళ్ళు ఎవరు ఉన్నట్టు అసలు సంఘంలో లేరు వాళ్ళు. అందరూ బాధలు పడుతున్న వాళ్ళే, అందరూ శ్రమలు ఎదుర్కొంటున్న వాళ్ళే, అందరూ నిందలు అనుభవిస్తున్న వాళ్ళే. ఇందాక అన్నాను చూసినా, ఎవరి కోసం ప్రార్థన చేసాం, కుటుంబంలో ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్కరే రక్షించబడ్డారు. ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసా అది? ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసా అది? కుటుంబంలో ఒక్కరే రక్షించబడితే వాళ్ళు ఎవరు మగోళ్ళు అంటే పర్వాలేదు, దబాయిస్తారు, ఎదురు తిరుగుతారు. ఆడపిల్లలు ఏం చేస్తారు? ఎంతకన్నా దాక్కుని చర్చికి వెళ్ళాలి. అమ్మ నాన్నకి చెప్పకుండా ఎంత దాక్కుని మీటింగ్కి వెళ్తారు. భర్తకు తెలియకుండా ఎంత వెళ్ళాలి పాపం. చర్చికి వెళ్ళలేక, ఇంట్లో ప్రార్థన చేయలేక, బయట ఒకరికి చెప్పుకోలేక, వాళ్ళ బాధ ఏంటో చెప్పుకోలేక, ఇంట్లో కష్టం ఏంటో చెప్పుకోలేక, ఉండలేక, నేర్చుకోలేక, చావలేక, బతకలేక ఎంత నలుగుతున్నారో తెలుసా? ఇది శ్రమల బాప్తిసం అంటే. అంత పోరాటంలో కూడా ప్రభుని గట్టిగా పట్టుకున్నారు చూసారా? ఏసీ రూమ్లో కూర్చొని బిర్యానీ తింటున్న మాకంటే మీరు చాలా బెటర్ తెలుసా? మీ విశ్వాసం చాలా గొప్పది. ఏసీ రూమ్లో కూర్చొని ప్రసంగం చేసిన మాకంటే దేవుడి కోసం ప్రాకులాడుతున్నారు చూడండి. మీ విశ్వాసం గొప్పది ప్రియులారా. మీ బహుమానం గొప్పది, మీ ఫలము గొప్పది. ప్రభు రాకడలో ముందు పేరు మీద ఉంటది మాకంటే. చెప్పాలంటే మేము పడ్డాం కానీ చెప్తున్నాం జనరల్ గా. ఎంతో తాగుబోతులు భర్తల దగ్గర తన్నులు తింటున్న అక్కలు ఉన్నారు. భర్త ఏంటి తాగేసి వచ్చి కొడుకు కొడతా అంత ఉంటాడండి కొంతమంది తల్లుల్ని. ఎంత గౌరవం తెలుసా అది? ఈ పాస్టర్కి ఆ పాస్టర్కి ప్రార్థన చేయించగానే వీళ్ళు పెద్ద మార్మల్స్ పొందేరు వీళ్ళు అనుకుంటున్నారేమో, ఆయన చేస్తే అయితే మారిపోతాడేమో అని. ఇవే శ్రమల బాప్తిసం అంటే. అలాంటి వాళ్ళకి మళ్ళీ శ్రమల కాలంలో సంఘం ఉంటుంది అనడం ఏంటి? విచిత్రం, విడ్డూరం కాకపోతే ఆల్రెడీ పడుతున్నారు వీళ్ళు. ఇప్పుడు శ్రమలు పడుతున్న వాళ్ళు ఈ శ్రమల కాలం లేదు, వీళ్ళు రాకడలు ఎత్తబడతారు ఖచ్చితంగా, కన్ఫర్మ్ అది. ఇప్పుడు సుఖం అనుభవిస్తున్న వాళ్ళకి శ్రమలు పడే అవకాశం దేవుడు ఇస్తాడు. శ్రమలో పాలు చేస్తాడు అట్లా. దేవుడి కోసం అగ్ని బాప్తిజం తీసుకోవటానికి ఒక అవకాశం ఇస్తాడు. 30 ఏళ్ళు శ్రమలు పడ్డామండి మనం. కానీ శ్రమల కాలం ఎన్నేళ్ళు? మహాశ్రమలు 3.5 సంవత్సరాలు. 30 ఏళ్ళు పడడం ఎక్కడ, 3 సంవత్సరాలు పడడం ఎక్కడ చెప్పండి? 3 సంవత్సరాలు కూడా పడకపోతే ఎలాగా? ఖచ్చితంగా వీళ్ళందరూ 3 సంవత్సరాలు బతుకుంటారు అట్లా. అబద్ధగ్రీస్తు పట్టుకున్నాడంటే నెల రోజుల్లో పేక తీసేస్తాడు. ఆడు పెట్టే శ్రమ ఒక నెల రోజులేమో. మనం అనుకుంటాం కానీ ఒరిస్సాలో శ్రమలు వచ్చినప్పుడు 2008లో పిల్లలు కూడా చచ్చిపోయారు. ఇరాక్ దేశంలో ఆ వీడియోలు చూసుంటారు. ముందుకురా మోకరా అనగానే చక్కగా ముందుకు వచ్చి మోకలు ఇచ్చి పేక ఇచ్చేశారండి, తెగ్గొట్టేశారు. అలాంటి క్రైస్తవుల్ని ఇరాక్ దేశంలో చంపడానికి వాళ్ళని బలవంతంగా లాక్కొచ్చి పడేయక్కర్లేదు. ముందుకురా మోకాలు అనగా చక్కగా వచ్చి మోకాలు వేశారు. ముందుకురండి తొందరగా ఎవడరా ముందుకురా అంటే వాళ్ళ కళ్ళు కట్టేసి, వాళ్ళ చేతులు కట్టేసి ముందుకు రమ్మ. జనం అందరూ ఉన్నారటు. జనం అందరూ గుమిగూడి ఉన్నారు, చిన్నపిల్లలతో సహా చూస్తున్నారు. చోద్యం ఆట, మ్యాజిక్ షో లాంటిది. రా నెక్స్ట్ ఎవడరా? నువ్వురా బ్లాక్ షర్ట్ రా అనగానే పాప ఒక అబ్బాయి ముందుకు వచ్చి మోకాలు వేసాడు. తల ముందు కొంచెం కొయ్యాలా లేదా, ఇలా ముందుకు ఉంచాడు. కడుపు నొప్పి కోసం లైన్ లో ప్రార్థన చేయించుకోవడం నిలబడే బ్యాచ్ ఇల్లు. వీళ్ళకి ఉపదేశం లేదండి, కానీ మనకంటే ముందు లైన్ లో ఉంటారు వీళ్ళు. వీళ్ళకి ఇంత లోతైన ప్రసంగాలు లేవు.
వాళ్ళు పెద్ద భాషలు మాట్లాడలేదేమో. బంగారం తీసిన వాళ్ళ కంటే ముందు లైన్లో ఉంటారు వీళ్ళు, చెప్తున్నా. తెల్ల బట్టలు వేసిన వాళ్ళ కంటే వాళ్ళ లైన్ ముందు ఉంటుంది. మన సాక్ష్యం, దేవుడు ఐఫోన్ ఇచ్చాడు, ఇది మన సాక్ష్యం. దేవుడు 3 అంతస్తుల బిల్డింగ్ ఇచ్చాడు, ఇది మన సాక్ష్యం. మరి వాళ్ళ సాక్ష్యం హతసాక్షి. నేను అదే అంట, ఇవి కాదు సాక్ష్యాలు. హతసాక్ష్యం అయితే చెప్పు. ఈ చర్చికి వస్తే నాకు ఇదయింది, ఈ చర్చికి, ఈ టీవీ కార్యక్రమానికి మేము స్పాన్సర్ చేస్తాం, మాకు ఇదయింది. ఇవా సాక్ష్యాలు? సాక్ష్యాలు అంటారు, ఆ కంపెనీకి అడ్వర్టైజ్మెంట్లు అంటారు వాటిని. ఒకటే మాట మీకు అర్థం కావాలంటే, అగ్ని బాప్తిస్మం అంటే శ్రమల బాప్తిస్మం. దేవుని కోసం శ్రమ పడి ఉండాలి. ప్రతి క్రైస్తవుడు అండి, ప్రతి క్రైస్తవుడు శ్రమ పడి ఉండాలి. మేము హ్యాపీగా ఉన్నామండి, మీరు ఓకే అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మహాశ్రమల కోసం రెడీ అవ్వండి, అంతే. ఇంకా వేరే ఆప్షన్ లేదు మీకు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 29-30 చదువుతున్నా. ఫిలిపియన్స్ చాప్టర్ 1 వర్స్ 29-30. ఏలయనగా మీరు నా యందు చూచినట్టు, నా యందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడిను. ఒక మాట చెప్పండి, అనుగ్రహింపబడిన అంటే ఏంటి? ఇవ్వబడిననే కదా. ఏమి ఇవ్వబడిను? క్రీస్తునందు విశ్వాసం ఉంచడమే కాదు నాయన, క్రీస్తునందు శ్రమ పడుట కూడా మీకు అనుగ్రహం అంటండి. అది మీరు శ్రమను బాధ పెట్టేసుకుంటున్నారు. దేవుడు అంటాడు మీకు కృప చూపి. అనుగ్రహం అంటే ఇంకో పదం కృప. దేవుడి కోసం శ్రమ పడడం కూడా కృప అన్న సంగతి మీకు తెలుసా? తెలీదా? అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం, క్షమించాలి, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 40 చదువుతున్నాను, గమనించండి. 40, 41, 42. యాక్ట్స్ చాప్టర్ 5 వర్స్ 40 నుండి. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఇప్పుడు గమనించాలి, ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభల ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతి దినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. మీ తాతకాలు చెప్పుకో అన్నట్టే ప్రకటించేశారట. అక్కడేమో కొరడలు కొట్టి గవర్నమెంట్ రూల్ ఇచ్చారు, అక్కడ గవర్నమెంట్ ఆర్డర్, జియో పాస్ చేశారు. ఈ నామాన్ని ప్రకటించడానికి వీల్లేదని కొరడతో కొడితే వాళ్ళు బయటకు వచ్చినప్పుడు ఎలాగొచ్చారంట? అబ్బా నాయనా అని బాధపడి వచ్చారా? ఆ నామము నిమిత్తము అవమానం పొందటానికి ప్రభువా మమ్మల్ని పాత్రలుగా ఎంచావు నాయన అని సంతోషించు బయటకు వచ్చారంటండి. ఇట్స్ అ ప్రివిలేజ్. ఇది ఒక భాగ్యం అని ఎంచారంట వాళ్ళు. వచ్చి గవర్నమెంట్ ఏదో ఆర్డర్ ఇచ్చింది కదా అని ఫాలో అవలా. ప్రతిరోజు దేవాలయంలో బోధిస్తూ, ఇంటింట బోధిస్తూ, మానక, ఆ వర్డ్ వచ్చి మానక బోధిస్తూ, వాళ్ళు మానేమన్నారు, వీళ్ళు మానక బోధిస్తూ యేసే క్రీస్తుని ప్రకటించింది. కొడతామంటే కొట్టుకో, చంపుతామంటే చంపుకో, రెడీ, మేము ఎప్పుడో రెడీ. పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళకి ఈ ధైర్యం, ఈ తెగింపు ఉండాలి. కానీ కడుపు నొప్పి కోసం ఫోన్ చేసేస్తుంటారు, ప్రార్థన చేసేయండి అయ్యగారు అని.
మీరు చేసుకోవడం ఎవడో చేయాలట ప్రార్థన, వీళ్ళు చేయరట. ఎవరో చేస్తే ఎవరో చేసి పెట్టాలి. ఇలాంటి బ్యాచ్ రాకడలు ఎత్తబడుతుందని ఎలాగనుకుంటున్నారు? పోనీ ఇలాంటి బ్యాచ్ శ్రమల కాలంలో ఉండి దేవుని కోసం పేక తగ్గట్టుకుంటారు ఎలాగనుకుంటున్నారు? ఇంపాసిబుల్, ఇంపాసిబుల్ అండి. క్రైస్తవులు అయ్యుండి నలుగుతున్న వాళ్ళు ఉన్నారు ప్రియులారు, ఉపదేశం లేకపోయినా సరే. ఒడిశాలో ఎంతమంది చిన్న పిల్లలతో ముక్కులు చెవులు కోసేశారు. వాళ్ళకి ఇంత ఉపదేశం, చప్పట్లు కొట్టి భాషలు మాట్లాడడం, సంవత్సరానికి 40 రోజులు ఉపవాసంలో వాళ్ళేం ఉండలా. కానీ రాకడలో మన లైన్ కంటే వాళ్ళ లైన్లో ముందుంటారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలిగా గనక పెంతుకోస్తు అని, లూథరన్ అని, బ్యాప్టిస్ట్ అని లేదు. దేవునిలో ఇంకా లోతుగా ఇవన్నీ అర్థం చేసుకొని బలపడాలి, తెలిసి న్యాయంగా అవగాహన జ్ఞానం కలిగి నడుచుకోవాలి. గనక శ్రేష్టమైన సహవాసం ఉండడం మంచిది. శ్రేష్టమైన సహవాసం ఉన్న వాళ్ళందరూ పెద్ద నీతిమంతులేం కాదు. మళ్ళీ శ్రేష్టమైన సహవాసం పేరు చెప్పుకుంటున్న సేవకులందరూ మళ్ళీ మహానీతిమంత సేవకులేం కాదు. అన్నిట్లో దేవుడు వడబోస్తాడు, అందరిలో దేవుడు వడబోస్తాడు, అందరిలోంచి ఫిల్టర్ చేస్తాడు. ఎన్నుకుని తీసుకెళ్తాడు. రాహబ్ అనే వేశ్య కూడా లిస్టులో ఉంది. మోయాబు రాయలైన రూతు కూడా లిస్టులో ఉంది. యూదులు ఎప్పుడు కూడా చేర్చుకొని సమరయ స్త్రీ కూడా లిస్టులో ఉంది. ఆయా గ్రూపుల్లోంచి వచ్చిన వాళ్ళు కదా వీళ్ళంతా. జీవితంలో వీళ్ళను దేవుడు ఎన్నుకుంటాడా? అస్సలా అని ఎవరినైతే అనుకున్నామో వాళ్ళందరిని ఎన్నుకున్నాడు మరి దేవుడు, ప్రభు. ప్రైజ్ ద లార్డ్. మగ్దలేనే మరియ గాని, అరిమత్తయి యోసేపు గాని, నికోదేము గాని, ఇంకో చాలా మంది ఉండొచ్చు, కానీ వాళ్ళందరూ ఈ 12 మంది అపోస్తలులలో లెక్కించబడలేదు. కానీ యేసు ప్రభు సిలువైబడిన తర్వాత ఆ సిలువ మీద నుంచి ఆ శరీరాన్ని దింపటానికి కానీ సమాధి చేయటానికి కానీ అపోస్తలులు ఎవరు రాలేదు. మరి మగ్దలేనే మరియ వచ్చింది, నికోదేము వచ్చాడు, అరిమత్తయి యోసేపు వచ్చాడు. యేసు ప్రభు పరిచయం చేసినంతసేపు ఈ నికోదేము, అరిమత్తయి యోసేపు పెద్ద కనబడలా. వాళ్ళు సీక్రెట్ ఫాలోవర్స్. వాళ్ళు సెపరేట్ గానే ఫాలో అవుతున్నారు యేసయ్యని. ఈ గ్రూపులో చేరలేదు, మరి అపోస్తల గ్రూపులో చేరలేదు. మాతో చేరాలి కానీ, మాతో కలవాలి, మాతో అండాలని రుబాబీళ్ళది కలవలేదు వాళ్ళు. కానీ కరెక్ట్గా ఒక టైం వచ్చేటప్పటికి అపోస్తలందరూ తలుపు తాళం వేసుకుని లోపల కూర్చున్నారు. బయట నుంచి తాళం వేసి ఎవరు లేరని చెప్పు. యేసుప్రభుని చంపేశారు కాబట్టి మమ్మల్ని కూడా చంపేస్తారని భయానికి లోపల ఉన్నారు వాళ్ళు. మరి సిలువ నుంచి శరీరం ఎవరు క్లెయిమ్ చేయాలి? వెళ్ళి ఆ శరీరం యేసుప్రభు మావాడే అంటే చంపేసేలాగా ఉన్నారు అక్కడ. అప్పుడు అరిమత్తయి యోసేపు వెళ్ళాడు, నికోదేము వెళ్ళారు, మగ్దలేనే మరియ వెళ్ళింది. వాళ్ళందరూ ఆ శరీరాన్ని వాష్ చేసి, దుప్పటి చుట్టి, సమాధి చేసి, భద్రపరిచి, అవతల వాళ్ళని తక్కువ అంచనా వేయొద్దు అంటున్నాను నేను. మీతో కలవనంత మాత్రాన అవతల వాళ్ళు చెడ్డోళ్ళేం కాదు. మీ గ్రూపులో చేరినంత మాత్రం వాళ్ళు పెద్ద నరకానికి వెళ్తారని కాదు. మీ గ్రూపులో చేరిన వాళ్ళందరూ పరిశుద్ధులని కాదు, నీతిమంతులని కాదు. దేవుడికి అన్ని తెలుసు. దేవునికి స్తోత్రం కలిగాక. సో అది నామకార్థ సంఘం అనడం కంటే నామకార్థ విశ్వాసాలు అందాం. నామకార్థ సంఘాలు ఏం లేవు, నామకార్థ విశ్వాసులే ఉన్నారు. వాళ్ళు ఎవరో వెళ్ళరు రాకడలో.